Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు 74వ వారం అన్న క్యాంటీన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో ఉన్నమట్ల అప్పారావు మనుమడుగా ఉన్నమట్ల రాజేష్, శ్రీమతి రజిత నాగ పద్మిని దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఫోటోలు వస్తాయి, ఎవరికైనా ఫోన్ చేసి చెప్పారు, ఫోటోలు తీసుకొచ్చేస్తారు. సరే సరే మూడు పూట్ల కూడా కడుపు నిండా తినే పరిస్థితి ఆ రోజు ఉండేది. మరి యొక్క దుర్మార్గమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన వరవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో గడిచిన 74 వారాలుగా మరి యొక్క ఈరోజు అన్నా క్యాంటీన్ 4వ వారం ముఖ్యంగా ఉన్నమట్ల అప్పారావు గారి మనవడు ఉన్నమట్ల రాజేష్ గారు, ఆయన ప్రతి నెల ఒక వారం కంటిన్యూగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఆయనని, ఆయన కుటుంబాన్ని భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి ఆశీర్వదించాలని, ఈ పేద ప్రజల ఆశీర్వచనాలతో మరింత వృద్ధిలోకి ఆ కుటుంబం వెళ్ళాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్ ఎత్తేయడంతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మొన్న ఆటో డ్రైవర్లు చెప్పారు, ఏమంటే ఇప్పుడు మీరు ఈ ఫ్రీ బస్ పాస్ పెడుతున్నారు మీ వాళ్ళు, మేము గతంలో అన్నా క్యాంటీన్ ఉంటే 5 రూపాయలకి అన్నా క్యాంటీన్కి, అలాగే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తినేవాళ్ళు, ఈ రెండు పోయిన పరిస్థితి. మరి మేము ప్యాసింజర్ల దగ్గరే డబ్బులు వసూలు చేసుకుని ఇలా చేస్తున్నాం, ఇప్పుడేమో ఏదో చేస్తారంటున్నారని వాపోయారు. అంటే అన్నా క్యాంటీన్ అంటే అంత ప్రాచుర్యం కలిగిన వ్యవస్థలని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మంచి పనులంటే ఆయనకి గిట్టుబాటు కిట్టే మరి పరిస్థితి లేదు. ఆయన ఎంతసేపు పగ సాధించే తత్వంతో తప్పితే ప్రజాభిమానం చూరగొనే విధంగా పరిపాలన చేయడం లేదన్న విషయం అందరికీ కూడా తెలుసు. ఎక్కడున్న రాక్షసుడు కూడా అదే పరిస్థితుల్లో వ్యవహరిస్తున్న సంగతి మీకు అందరికీ కూడా తెలుసు. రానున్న రోజుల్లో ఇక్కడ ఏదైతే 3 అన్నా క్యాంటీన్లు ఉన్నాయో, అలాగే పెంటపాడులో ఒక అన్నా క్యాంటీన్ ఉందో, ఈ 4 కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే పునఃప్రారంభించి పేదల ప్రజల ఆకలిని చంద్రబాబు నాయుడు గారు మరి ప్రభుత్వం ద్వారా తీరుస్తారని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ, రానున్న ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వమేనని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని చెప్పి తెలియజేస్తూ మీకు సెలవు తీసుకుంటున్నాను. అంబేద్కర్ విగ్రహం నెలకొల్పి చరిత్ర సృష్టించిన సీఎం జగన్ సమాజ స్థాపకుడు అంబేద్కర్. గూడెంలో అంబేద్కర్ విగ్రహాలకు పూలాభిషేకాలు. డిప్యూటీ సీఎం కొట్టు సారథ్యంలో విస్తృత కార్యక్రమాలు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేసి అందులో 125 అడుగుల ఎత్తుగల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారని పలువురు ఉద్ఘాటించారు. భారతదేశంలోనే అంబేద్కర్ విగ్రహాల్లో ఇది 2వ అతి పెద్ద విగ్రహంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ధర్మం ఆరాధనలో స్వతంత్రాన్ని, అంతస్తుల్లో అవకాశాల్లోనూ సమానత్వాన్ని జవహర్ బిఆర్ అంబేద్కర్, జవహర్ బిఆర్ అంబేద్కర్. నాయకులు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి
ఇక్కడ విచ్చేసిన గౌరవనీయులందరికీ ప్రతి ఒక్కరికి ఆహ్వానించి పలుకుతూ సంతకాలు చేస్తున్న కోరుతున్నాం. పూలమాలతో అంబేద్కర్ విగ్రహాన్ని మీరు సత్కరించిన తర్వాత ప్రతి ఒక్కరు సంతకాలు చేయాలి. విలేకరుల సోదరులు కానీ భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, పెద్దలు, అలాగే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ బడుగు బలహీన వర్గాల అన్ని కమ్యూనిటీ వారు మరి ఇక్కడికి వచ్చేసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుపుతున్నామంటే కారణం డాక్టర్ శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు, స్వర్గీయ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క మేధస్సు మన దేశం, మన భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తం కూడా ఆయన జ్ఞాపకాలు ఎప్పుడు మరి స్మరించుకుంటారు. వారు ఏదైతే రాసిన మన రాజ్యాంగం రాసినారో మరి అందరూ అన్ని కులాలు అందరికీ ఈక్వాలిటీ అనేది ఉండాలి. మరి ఎక్కడ అంటరానితనం అనేది లేకపోతే చిన్న చూపు అనేది లేకుండా మరి ఆయన ఏదైతే నిలబడి అడుగు బలహీన వర్గాలందరికీ పేదలందరికీ కూడా నిలబడి ఆ రోజు ఏదైతే రాజ్యాంగంలో రాశారో మనందరం కూడా ఈరోజు అందరం కలిసిమెలిసి ఈరోజు ఆయన వల్లే మనం ఈరోజు అందరం కలిసిమెలిసి నిలబడుతున్నాం. అదే కాకుండా మన తాడేపల్లిగూడెం ప్రత్యేకత ఏంటంటే చాలామందికి తెలీదు. చాలామంది నేను కూడా ఒక హిస్టరీ ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాను. మన తాడేపల్లిగూడెంకి పెంటపాడు హై స్కూల్కి అప్పట్లో జైలుగా ఉండేది. మరి ఆ జైలుగా ఉన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇక్కడ తాడేపల్లిగూడెం రావటం, మనకు ఈ జంక్షన్ డెవలప్ చేయాలని ఒక ఎస్టిమేట్ తయారు చేశామంటే ఐలాండ్ డెవలప్ చేయడానికి 7 లక్షలతో నిన్న ఆర్డీఓ గారు మనకి మంజూరు చేశారు. ఈ జంక్షన్ కొంచెం పొడవు పెంచి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒక ఐలాండ్ లాగా చేయాలని ఒక ఎస్టిమేట్ వేసుకున్నాం. అది శాంక్షన్ అయిన తరుణంలో ఈరోజు కార్యక్రమానికి కమిషనర్ గారు వచ్చినప్పుడు ఈ ఏరియా అంతా చూసి ఇక్కడ ఫౌంటైన్ పెడితే బాగుంటుందని చెప్పారు. ఆ సూచన మేరకు ఒక 6-7 లక్షలతో ఒక ఫౌంటైన్ పెట్టడానికి కూడా ఎస్టిమేట్ తయారు చేసి రేపు శాంక్షన్ తీసుకుంటామని చెప్పుకుంటున్నాం. ఈ జంక్షన్ని నీట్గా డెవలప్ చేయాలని ఈ 4 రోడ్ల కూడలకి నీట్గా డెవలప్ చేయాలని ఒక్కొక్క ఐటెం తీసుకొని డెవలప్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. పెద్దలు చెప్పారు, ఎలా పుట్టామన్నది ముఖ్యం కాదు, ఎలా పెరిగామన్నది ముఖ్యం కాదు, ఎలా చచ్చామన్నది ముఖ్యం. అది మన చేతుల్లో ఉంది. దానికి నిరూపణే మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారు. అంటరాని కులంలో పుట్టిన ఎంతో విలువలతో కూడినటువంటి రాజ్యాంగాన్ని మన దేశానికి పురమాయించారు ఆయన. దాన్నే ఈ రోజుకి ఇన్ని సంవత్సరాలైనా కూడా మనం దాన్ని పాటిస్తూ న్యాయపరంగా చట్టపరంగా మనం బతుకుతున్నాము అంటే అది ఆయన పెట్టిన భిక్ష. ఇది ఎవరి వల్ల కాలేదు. ఎంతోమంది నాయకులు, పెద్దలు అందరూ కూడా నిర్ణయించుకొని ఆయనకి ఒక కమిటీ వేసి ఆయన ద్వారా ఈ సేవలు మన దేశానికి ఇచ్చారు. అలాగే మనం కూడా మన భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏంటంటే చిన్న మేలు చేసినా మనం మర్చిపోలేము. దాన్ని పురస్కరించుకొని ఎక్కడికక్కడ విగ్రహాలు పెట్టినా ఆయనకి ఎప్పుడు కూడా మనం సంతోషాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ప్రతిసారి కూడా ఆయన్ని గౌరవించుకుంటున్నాము. కానీ ఇప్పుడు ఇంకా ఒక అడుగు ముందుకేసి మన జగన్మోహన్ రెడ్డి గారు భారీ ఎత్తున విగ్రహం పెట్టించి అందులో ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా మన తాడేపల్లిగూడెంకి వచ్చిన అదృష్టం ఏంటంటే ఎప్పుడూ కూడా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం తాడేపల్లిగూడెం పట్టణంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఉద్యోగుల 29 రోజులుగా చేస్తున్నటువంటి నిరసన దీక్షకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మద్దతు తెలియజేశారు. అంగన్వాడీ ఉద్యోగుల కోర్కెలను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. పోలీసులు డిపార్ట్మెంట్కి కనీసం 29 రోజులుగా ఈ అక్క చెల్లెళ్ళు సమ్మె చేస్తూ ఉంటే సింపతి ఉన్నట్టుగా కనపడతలేదు వాళ్ళకి. ఈవేళ ఈ పరిస్థితి చూస్తూ ఉంటే ప్రతి ఒక్క పార్టీలో ఉన్న నాయకుడు కూడా మీ అందరికీ మద్దతుగా కథలు రావడం, మరి మీకు మద్దతు తెలియజేయడం. ఎందుకంటే ఎవరికైనా ఇబ్బందులు వస్తాయి. మీరు కూడా వెళ్ళారు మంత్రి దగ్గరికి. మంత్రి వేళ ఏం చెప్పాడు, మీరు
విరమించేయండి అమ్మా, నేను మాట్లాడేస్తానన్నాడు. అతనికే ఇంటర్వ్యూ లేదు అక్కడ. తాడేపల్లి ప్యాలెస్లో ఈ మంత్రిగా ఉన్న వ్యక్తికి ఇంటర్వ్యూ లేదు, కనీసం మాట్లాడే పరిస్థితి లేదు. ఈయన వెళ్ళి ఏం మాట్లాడతాడు? ఈవేళ అలాంటి పరిస్థితుల్లో మరి ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ పరదాలు కట్టుకుని వెళ్తున్నాడు. ఏంటి అని అంటే ఈవేళ 29 రోజులుగా మీరు చేస్తున్నారు, గత 10 రోజులుగా మరి మున్సిపల్ వర్కర్స్ చేస్తున్నారు, రేపో మాపో వాలంటీర్లు కూడా సమ్మెలోకి దిగుతారు. ఇలాగా మరి ఏంటంటే కొత్త కొత్త వ్యవహారాలన్నీ కనిపెట్టిన వ్యక్తి. ఎందుకంటే చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఇది. కనీసం మానవత్వం అనేది ఏ కోశానా కనపడతలేదు. 29 రోజుల నుంచి చేస్తున్నారు. వీళ్ళని పిలిచి ఏదో రకంగా మరి ఎంతో కొంత ఏంటి నా పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి, మీ పరిస్థితి బాగోలేదు, మరి ఈ రకంగా చేసుకుందామని ఎవరైనా చెప్తారు. కానీ ఆయనకు మాత్రం ఆ విధమైన ఉద్దేశమే ఉన్నట్టు కనపడుతుంది. ఈవేళ ఆయన చెప్తూ ఉన్నాడు, ఆయన విలాసాల కోసం ఆయన 10 కిలోమీటర్లు వెళ్ళాలంటే హెలికాప్టర్లో వెళ్తున్నాడు, ఓ 50 కిలోమీటర్లు వెళ్ళాలంటే ప్రత్యేక ఫ్లైట్లో వెళ్తున్నాడు. ఎన్ని ఖర్చులు వృధాగా ఈయన వెళ్ళిన చోటల్లా అక్కడ ట్రాఫిక్ కానీ మరి సమాజం అంతా కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఆ ఏరియాలో ఉన్న పరిస్థితి. నేను ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రిని చూశా. కాశీ గుళ్ళో ఆయన సింపుల్గా వచ్చి సింపుల్గా వెళ్ళిపోయాడు. 400 సీట్లు కలిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ, ఇక్కడ 175. మీరు 5-6 కిలోమీటర్ల దాకా ఎవరిని ఉండకుండా చేసేస్తారు. ఇక్కడ చూస్తూ ఉంటే పరిపాలన చూస్తే గాడి తప్పిపోయి ఎప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటేసాయి. 5 సంవత్సరాల క్రితం ఎంత ఉన్నాయి, 5 సంవత్సరాల క్రితం కరెంటు బిల్లులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి, 5 సంవత్సరాల క్రితం వాలంటీర్లకి జీతం ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు, ఇవన్నీ కావాలి కదా. 1000 రూపాయలు పెంచగానే వాళ్ళకి మరి సంవత్సరం అంతా వెళ్ళిపోయినట్టు మీ ఫీలింగ్గా కనపడుతుంది. ఈవేళ ఉప్పు పప్పు అన్నీ పెరిగిపోయినాయి. ఎక్కడ కొందామంటే కొరివి. మరి ఆ పరిస్థితుల్లో వీళ్ళు ఉంటే నేను ఏది పెంచను ఏది చేయను అని అంటాం ఎంత మాత్రం సమంజసం కాదు. ఈ ప్రభుత్వానికి ప్రజలు మరి బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. ఎందుకంటే ఆయనకాయనే సమస్యలు ఇలాగా కొని తెచ్చుకున్న పరిస్థితి. మీరు అడిగిన ఇంత పెంచుతానన్నప్పుడు లేదమ్మా ఈసారికి ఇంత పెంచుతానని చెప్తే ఎక్కడో చోట దానికి ఫుల్ స్టాప్ పడతారు. కనీసం మీకు మానవత్వం ఏమాత్రం కూడా కనపడని ప్రభుత్వం ఏదన్నా ఉంది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మంత్రులకి జీతాలు ఇస్తారు, బాగా ఎమ్మెల్యేలకి జీతాలు ఇస్తారు, పనికిరాని కార్పొరేషన్లు వేసి ఆ కార్పొరేషన్లో ఉన్న చైర్మన్లకు జీతాలు ఇస్తారు, డైరెక్టర్లకు జీతాలు ఇస్తారు, అంగన్వాడీ టీచర్లకి మరి వర్కర్లకి జీతం పెంచడానికి మీ చేయరాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని నిలదీసి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వస్తుంది, మీ సమస్యలన్నిటికీ చరమగీతం పాడదామని చెప్పి తెలియజేస్తూ మీకు మద్దతుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పి మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అక్క చెల్లెళ్లకు మరి ఇక్కడ ఉన్న మరి అన్నదమ్ములకు
నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధనుర్మాసములో 24వ రోజు పురస్కరించుకుని స్థానిక నందిభౌమ సెంటర్ విఘ్నేశ్వర రామాలయం నందు మహిళలచే వివిధ రకాల హారతులతో రాముల వారికి హారతులిచ్చారు. జై శ్రీరామ్. గోదారంగనాయక స్వామికి జై. ఆండాళ్ తిరువళిగలిగే శరణం. ధనుర్మాస వ్రతం సందర్భంగా ఈ రోజున విఘ్నేశ్వర రామాలయం నందిబొమ్మ సెంటర్లో ఉన్న శ్రీ విఘ్నేశ్వర రామాలయంలో గోదాదేవి 5,000 మందితో కలిసి నారాయణమూర్తికి హారతులు ఇచ్చింది. ఈ హారతులు ఎందుకంటే ఆయనని ఎలా మెలుకొని వచ్చి సింహాసనంలో కూర్చోవాలో అవి అన్నీ వివరంగా తెలియజేస్తూ ఆవిడ పాదాల వంక చూసేటప్పటికి ఆ పాదాలు కందిపోయి ఎర్రగా ఉన్నాయి. ఈ ఎర్రగా ఉన్న పాదాలకి స్వామి మేము మిమ్మల్ని అనేక రకములుగా ఆజ్ఞాపించి మేము మిమ్మల్ని రమ్మని చెప్పాము. మీ పాదాలు కందిపోయినవి. ఈ పాదాలకి మంగళాశాసనం ఎవరు చేసిన వాళ్ళు లేరు. వామనావతారము, రామావతారములో కూడా, కృష్ణావతారంలో కూడా ఎన్నో రకరకాల పనులు చేస్తున్నాము. ఈ పాదాలు అలసిపోయి సొలిసిపోయి ఉన్నవి అని చెప్పి ఆవిడ గోదాదేవి ఆ స్వామివారికి మంగళాశాసనం చేసింది.
మేము ఇక్కడ రామాలయంలో గోదాకృష్ణులకు హారతులు ఇవ్వాలని చెప్పేసి అందరు భక్తులు 108 మంది గోపికల్లాగా వచ్చి మేమందరం కూడా ఈ రోజున స్వామివారికి హారతులు ఇస్తున్నాము. విఘ్నేశ్వర రామాలయం కమిటీ సభ్యులచే ప్రతి సంవత్సరము ధనుర్మాసంలో 19వ రోజున గోదావరి 24వ రోజుని లక్ష్మీనారాయణ స్వామికి పాదాలు కందిపోతున్నాయని గోదాదేవి ఆ రోజు 5,000 మంది గోపికలతో హారతలు ఇచ్చారండి స్వామి పాదాలకి. అలాగే ఈరోజు రామాలయం తరపున 108 మంది గోపికలతో స్వామివారి పాదాలకు హారతలు ఇస్తున్నాము. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆ రాములవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. హరే శ్రీనివాస, జై శ్రీరామ్. తాడేపల్లిగూడెం మండలం చిన్న తాడేపల్లి శ్రీ చైతన్య పాఠశాల నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణమంతా రంగవల్లులతో, జెండాలతో, మామిడి తోరణాలతో, అరటి చెట్లతో అలంకరించారు. విద్యార్థులందరూ తెలుగుతనం ఉట్టిపడేలా సాంప్రదాయ వేషధారణలో పాఠశాలకు వచ్చారు. విద్యార్థులు హరిదాసు, జంగమ దేవర, బుడబుక్కల, కోయి, సోది చెప్పే అమ్మాయి గోదాదేవి, పిట్టల దొర వంటి వేషధారణలు అలరించాయి. సుమారు 200 మంది చిన్నారులు వివిధ రకాల సాంప్రదాయ పద్ధతిలో విచిత్ర వేషధారణలో చిన్నారులు పాఠశాలకు హాజరు అయ్యారు. మంచి బట్టలు పెట్టుకోవచ్చు. సంక్రాంతి ఒక అందమైన పండుగ. పండయ్య గారు సంబరాలతో కత్తిరిస్తున్న సభాగారు సార్ ఆవేది మీరు అక్కడే ఉండండి మేడం, మీరు అక్కడే ఉండండి. ఇన్ఛార్జ్ అక్కడే ఉండండి. సరే శ్రీనివాస్
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మన చింతాడపల్లి శ్రీ చైతన్య స్కూల్లో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మన హిందూ సాంప్రదాయం పిల్లలకి తెలియాలి, అదేవిధంగా మన పండుగలు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి పిల్లలకి తెలిసేలాగా ఈరోజు కార్యక్రమం జరగడం జరిగింది మన స్కూల్లో. ఈ సంక్రాంతి సంబరాలను పిల్లలకి ముగ్గుల పోటీలు, హరిదాసు వేషాలు, అలాగే మన సంక్రాంతి సంప్రదాయాన్ని కనిపించే విధంగా భోగి మంటలు, పిల్లలకి భోగి పనులు, అలా గాలిపటాలు కాంపిటీషన్స్ కూడా జరిగింది. ఇక్కడ మనం ఇంకా ఘనంగా జరుపుకుంటానికి మళ్ళీ. Good evening, one and all. My name is Kancha. I am from 9th B Techno. I am studying in Sri Chaitanya. Today we are having Pongal celebrations, and we are having lots of fun and here. So teachers are coming. They did fun very nicely, and students. And we have to. We are very nice at the decoration. We did a there are nice decoration. They kept a cockfighting game and rangoli competition and kite flying and dancing. Everything was very nice, and I actually like this. So I am enjoying this celebrations. Thank you. ముందుగా అందరికీ సంక్రాంతి భోగి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ చైతన్య ఒలింపియాడ్ స్కూల్లో జరిగినటువంటి సంక్రాంతి సంబరాలు చాలా అందంగా వైభవంగా జరిగినాయి. దీనికి అందరికీ కూడా మాకు కోఆపరేట్ చేసినటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థులకి, టీచర్స్కి, ప్రిన్సిపల్ సార్కి అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈ ఉద్దేశం ఏంటంటే మేము జరపడానికి కారణం చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికి కూడా సంక్రాంతి అంటే ఏంటి, అసలు ఎలా జరుపుకునేవారు, పూర్వకాలంలో భోగమంట అంటే ఏంటి, ఇవన్నీ తెలియదండి. సో అవన్నీ అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా వైభవంగా జరిగినందుకు, అలాగే జరగడానికి తోడ్పడే మొత్తం టీచర్స్ అందరికీ కూడా మా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ధనుర్మాసములో 24వ రోజు పురస్కరించుకుని స్థానిక రామచంద్రరావుపేటలో గల శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరము నందు మంగళవారం తెల్లవారుజామున శ్రీకృష్ణ పరమాత్మ వారికి భక్త గోపికలచే ముత్యాల హారతి ఘనముగా సమర్పించారు. శ్రీ అభయ గణపతి స్వామి వారికి శ్రీకృష్ణ పరమాత్మకు జై, శ్రీ చింతామణి మహాలక్ష్మి అమ్మవారికి జై, శ్రీ గురుదేవతకు జై, శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి జై, శ్రీ గోదా రంగనాథ స్వామి వారికి జై, కృష్ణవాడ మాతాజీకి ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద, వంశ హనుమాన్కి జై, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, మేఘశ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద గోవింద, హరి గోవింద
గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నందనందన గోవింద నవనిత చోర గోవింద పసుగా పాలక గోవింద పాప విమోచన గోవింద సమాన గోవింద దురిత నివారణ గోవింద పాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజల్లోల గోవింద వర్ధనోదర గోవింద దశరథనందన గోవింద సముఖమర్దన గోవింద శివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగ్రామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద సీతానాయక గోవింద జనపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ఆత్మ సంతాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.